సంగారెడ్డి జిల్లా పెద్దావుర గ్రామంలో ధ్వజస్తంభం శిఖర సహిత శ్రీ రేణుకామాత ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 29 నుండి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి పాల్గొన్నారు. బీజేపీ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 29 నుండి 5వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొన్నారు అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మందిరం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించిన పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దీన్ని సహకరించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క అమ్మవారి యొక్క రేణుకామాత ఎల్లమ్మ గుడి ఉత్సవానికి అందరూ సహకరించినటువంటి పెద్దాపురం గ్రామ సోదరులకు, యువకులకు అందరికీ నా హృదయపూర్వక స్పందనలు. ఈ యొక్క మందిరం రేపు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు కార్యక్రమంలో దాన్ని మీకు అందరూ సహకరించాలని కోరుచు. మాకు రేణుకామాత ఆలయం ఇక్కడ లేకుండే, అయితే ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి మా పెద్దాపూర్ గ్రామ కుటుంబ సభ్యులు అందరూ సహాయ సహకారాలతోటి మరియు వేరే గ్రామాల పెద్ద మసూద సహకారంతో అంగరంగ వైభవంగా నేడు పెద్దాపూర్ గ్రామంలో అమ్మవారు దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయం నిర్మితమైనటువంటి రేణుకామాత దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, సింహం ప్రతిష్టాపన, బలిపీఠం ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఈ రోజుతోటి స్టార్ట్ అవుతుంది. నేడు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారు మా గ్రామంకి ఇచ్చేయడం, మా గ్రామం చేసుకున్న పుణ్యం, మాకు పూర్వజన్మ సుకృతం. అటువంటి మహనీయులు నేడు మా గ్రామంలో అడిగినందుకు వారి సమక్షంలో నేడు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు అంటే 29, 30 జలావాసము, ధాన్యావాసం. 1 తారీఖు మే 2025న అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. కావున చుట్టుపక్కల గ్రామాలు కానీ, సంగారెడ్డి జిల్లా కానీ అందరూ కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు రావాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని కోరుచున్నాం. అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత జాతర మహోత్సవ కార్యక్రమానికి అమ్మవారి యొక్క బోనాలు, అమ్మవారి కళ్యాణము, నాగవెల్లి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ 8 రోజులు నిర్విరామంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో మా పెద్దాపూర్ గ్రామ ప్రజలు, ప్రతి ఒక్కరు పెద్దలు, చిన్నలు, అందరూ యూత్ అందరి సహకారంతో మరియు చుట్టుపక్కల మా స్నేహితులు, బంధువులు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని